కీర్తనల గ్రంథం 127వ కీర్తన. కీర్తనల గ్రంథం 127వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 127వ. ఎక్కడ లేనా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నూతన సంవత్సరంలో మరి 6వ తారీఖులో మమ్మల్ని చేర్చినందుకు కూడా నీకు స్తోత్రాలు. ఎందరో బిడ్డలు ఈ దినాన్ని చూడలేక వెళ్ళిపోయారు. అల్పలో అభాగ్యలో దేనికి పనికిరాని మమ్మల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. డైసీ ఏంజల్ అంటే కొత్తగా ఉండుండొచ్చు, కానీ నన్ను అందరూ డాలి అని పిలుస్తారు. సత్యంబాబు గారి పెద్ద కుమార్తెను. ఇక్కడికి వచ్చి వారితో వారి పరిచర్యలో సహకారులుగా ఉంటున్నాం. మా కొరకు ప్రార్థించండి. సరే, మనం చదవబడిన ఈ వాక్య భాగంలో ఎలా ఉంది, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు, మరి ఆ వ్యక్తులు అలా ఉండటానికి ఎవరు కారణం అనేది మనం ఈరోజు ఒక 3 వ్యక్తిత్వాల గురించి తెలుసుకుందాం. మొదటిగా సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 19 అంటే ఒక ఆమె గుర్తొస్తుంది మనకి, ఒక స్త్రీ గుర్తొస్తుంది. సుబుద్ధి గల స్త్రీ ఎవరు చెప్పండి? అబీగయల్. వెరీ గుడ్, అబీగయలు కదండి. సమూయేలు గ్రంథం చూద్దాం. ఆమె మరి ఎందుకు యెహోవా యొక్క దానము అని రాజైన సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచి బుద్ధి కలిగిన స్త్రీ, ఇట్లా చెప్పుకుంటే బుద్ధి ఇంకో రకమైన విశ్లేషణ చేయాలి అంటే, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి అంటే, బుద్ధి అయితే తప్పిపోయిన కుమారుడు అంటాడు కదా, అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. అంటే దావీదు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటుంది చూడండి ఒక మాట, 24వ వచనం, 25వ అధ్యాయం 24వ వచనం. నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. తన భర్త దావీదు పాదాల మీద పడినట్లు ఉంటుంది కదండి. తర్వాత 28వ వచనంలో కూడా ఉంటుంది కదా, నీ దాసురాలనైన నా తప్పు. అదేంటి, ఈమె సుబుద్ధి కలిగినదే కదా, రూపసి ఆశీర్వాదము కలుగును. అదే 35వ వచనంలో, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి. కదండి, ఎంత ధన్యత ఇది. ఏంటంటే నీవు నేను చెయ్యకపోయినా, ఆ దోషం నీవు నేను చెయ్యకపోయినా మన మీద వేసుకుంటూ దేవుని పాదాల మీద పడుతున్నాను చూడండి, అది దేవునికి నచ్చే విషయం. మరి రెండో క్యారెక్టర్ చూస్తే సామెతలు 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును. నిజంగా ఈ మాటలు వింటుంటే విశ్వాసురాండ్లము అని చెప్పుకునే మనము ఏ రీతిగా, ఇలాంటి వారు ఉన్నారేమో, వారి పక్షాన నీవు నా దగ్గర పోరాడు, బ్రతిమిలాడు, వారివి నీ మీద వేసుకొని నా దయను పొందు, నా దీర్ఘశాంతాన్ని పొందు అని దేవుడు మనకేం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం ఎన్నో సంవత్సరాలు సీనియర్స్ అని చెప్పుకుంటాం, విశ్వాసం ఉంచామని చెప్పుకుంటాం, కానీ సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. ఇది చాలా ప్రాముఖ్యమైనది కదా. మనం అనుకుంటాం మన నుంచి మన కుటుంబానికి ఘనత. బోధ విని మారేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు బోధకు లొంగట్ల ప్రవర్తన చూస్తున్నారు. అది కూడా యోగ్యమైన ప్రవర్తన చూస్తున్నారు. భార్య, ఇప్పుడు మన భర్త గురించి భార్యకే ఎలా ప్రవర్తిస్తాడో, ఏం మాట్లాడితే వింటాడో, ఏం మాట్లాడితే ఎలా స్పందిస్తాడో ఆ భార్యకు మాత్రమే తెలుసు. బిడ్డలు ఎలా మోయాబురాలైన రూతు తన భర్త చనిపోయినప్పుడు తన తోడికోడలు వెళ్ళిపోయినా కానీ ఆమె తన అత్తతోనే ఉండాలని కోరుకుంటుంది కదా. ఆమె నీ తోడికోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా అన్నప్పుడు అదే ప్రవర్తన. అంటే అదే ఇంకో మాట కూడా 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి మన బ్రతుకు, మన జీవితం, మన ప్రవర్తన మొత్తం మారిపోవాలి. అదే యోగ్యత. ఏ అర్హత లేదు ఆయన సన్నిధికి రావడానికి, కానీ ఎప్పుడైతే ఆయన్ని మనం స్వీకరించామో మన ప్రవర్తన మారిపోవాలి.
మన మాటలు మారిపోవాలి. జీవితం గురించి ఎవరు చెప్పాలా? ఇతరులు చెప్పాలా? అదే బోయజు చూశాడు. నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడను, నేను చూశాను. నువ్వు ఎలా ప్రవర్తించావో, యవనస్తుల ఎడల ఎలా ప్రవర్తించావో, పొలంలో పనివారి దగ్గర ఎలా ప్రవర్తించావో, ఉండటమే కాకుండా రావడమే కాకుండా ఆమె అత్తకు ఎలాగున పరిచర్య చేసింది, పొలంలో ఎలాగున అసలు ఎలా అంటే వెనక ఉండి తగ్గించుకొని ముసుగు వేసుకొని జనాలను చూస్తే సాష్టాంగపడి వినయం విద్యించి ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అన్ని పరిచర్యలో పాల్గొంటున్నాం. కానీ మన కుటుంబాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? మన ఇంట్లో వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నాము అంటే లోపం ఎవరిలో ఉంది చెప్పండి? లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. మన భర్త బోధ కాదు, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. అందుకే పేతురు భక్తుడు అన్నాడు, నీ భర్త కానీ లేకపోతే నీ బిడ్డలు కానీ నీ కుటుంబం కానీ మారాలి అంటే నీ భయముతో అంగీకరింపబడతాం. మన భర్త మనల్ని చూసి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? అమ్మో మా అమ్మ వస్తుంది, ఈమె చాలా ప్రార్థనాపరురాలు, ఈమె చాలా భక్తిగా ఉంటుంది, దేవునిలో చాలా భయభక్తులు కలిగి మంచి ప్రవర్తనతో ఉంటుంది, ఆమె ముందు నేను ఇలా చేయకూడదు, ఆమె ముందు ఇలా నేను మాట్లాడుకునే మనం విశ్వాసురాళ్ళు అని చెప్పుకునే మనం ఆరాధించేటప్పుడు మన ఆరాధన సరైనదా లేదా, నా ప్రవర్తన సరిగా ఉందా లేదా, దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందా లేదా అని చూసుకోవాలి కదా. మరి అలాంటి స్త్రీ ఆ భర్తకి ఆ కుటుంబానికి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. చాలా ప్రాముఖ్యమైన అంటే అలాంటి గుణవతి కలిగిన భార్య దేవుడు ఏం చెప్తున్నాడంటే అంత అమూల్యమైనది. ఏంటి ఆ గుణం, ఏంటి ఆ గుణాలు? అలాంటి భార్య కానీ అలాంటి తల్లి కానీ అలాంటి స్త్రీ కానీ కుటుంబంలో ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి? అలాంటి క్రియల్లోనైనా నమ్మకం ఉంచుతున్నాడు మన భర్త? మనం చేసే క్రియల వల్ల మన భర్త మన మీద నమ్మకం ఉంచుతున్నాడా? అదే దేవుడు అడుగుతున్నాడు. మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే నీవు మాట్లాడే మాటను బట్టి, నీవు చేసే క్రియలను బట్టి, పనులను బట్టి, ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి నీ భర్త, మన వ్యక్తిత్వం, మనం ఎలా జీవిస్తాం ఆయనకి మాత్రమే తెలుసు, మనం ఎలా మాట్లాడతామో ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టే నమ్మిక ఉంచలేకపోతున్నాడు. సరి చేసుకుందాం కదండి. మన భర్త మనల్ని నమ్మేటట్లు, మనల్ని నమ్మాడు అంటే మనలో ఉన్న ప్రభువును కూడా నమ్ముతాడండి. ఏసు ఉంచిన స్త్రీకి ఖచ్చితంగా అవి ఉంటాయి. అవి ఉన్నవి అంటే మన జీవితంలో, మన హృదయంలో మన భర్త మన యందు నమ్మిక ఉంచుతాడు. అది చాలా ప్రాముఖ్యమైన గుణం, మొదటి గుణం అది. రెండోదిగా చూస్తే ఇదే 12వ వచనంలో ఉంటుంది, 31:12, మేలు చేయడం. దేవుని బిడ్డగా తయారు చెయ్యడమే మేలు చేయడం. కీడంటే ఏంటి? నరకానికి వెళ్లకుండా తప్పించడమేనండి భార్య చేయాల్సిన పని. అదే రెండవ గుణం. అర్థమైందా? మొదట నిర్లక్ష్య భావంతో వారి కొరకు ప్రార్థన చేయకుండా ప్రయాసపడకుండా ఉన్నాము అంటే మరి కీడు చేసే వారంగా ఉన్నాం. మనలో యేసుక్రీస్తు గుణగణాలు లేవు, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, అయ్యో వారు చిక్కుకొని పోతున్నారే లోకంలో అనే బాధ మనకు లేదు కదా. యేసుక్రీస్తు దేనికోసం వచ్చాడు? వీళ్ళు మాటలతో వినట్లేదు, ప్రవక్తలను పంపించారు, చంపించేశారు. ఒక తల్లిగా తన బిడ్డల ప్రవర్తన, ఒక భార్యగా తన భర్త ప్రవర్తన, ఒక అత్తగా తన కుటుంబీకుల ప్రవర్తన, లేకపోతే ఒక స్త్రీగా, ఒక ముఖ్యమైన స్త్రీగా తన తోటివారి ప్రవర్తన బాగుగా ఎరిగి ఉండాలి. ఎప్పుడు ఎరిగి ఉంటుంది అంటే ఈమె దేవునిలో భయంతో భక్తి. నీ బిడ్డల తప్పు చేస్తారని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు స్త్రీలు లేకపోతే ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చరిత్ర చదువుతున్నారు. ముందు మన బిడ్డ ఏం చేశాడు, మన తప్పేంటి, మన బిడ్డ చేసిందేంటి, మన బిడ్డను గద్దించట్లేదు. వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు, అవి ఎత్తి ఎలా నడుచుకుంటుంది, బయట ఉంటే ఎలా ప్రవర్తిస్తుంది, ఇంట్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తుంది. ఒక తల్లి చాలా జాగ్రత్తగా. అందుకే దేవుడు సొలొమోను మహాజ్ఞాని చేత ఇలా రాయించాడు, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా ఎరుగును. ఎప్పుడు కనిపెడుతూనే ఉంటుందా. చివరిగా ఒక మాట చెప్తాను. ఇదే 26వ వచనం, 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె. ఇది చాలా
ఆమెలో ఉన్న లోపాలను ఎత్తి చూపదు, కానీ దయగల మాటలు, కృపగల మాటలు, దేవుని గురించిన మాటలు, దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి దయామయుడు, ఎలా మన కొరకు ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని లేకపోతే త్యాగం చేశాడో అన్ని ఓదార్చకపోగా ఇంకా ఎక్కువగా మాట్లాడు. కానీ సొలొమోను రాసిన ఈ 31 సామెతల్లో చాలా ప్రాముఖ్యంగా ఏంటంటే, గుణవతి కలిగిన భార్య లక్షణం ఏంటంటే ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును. ఏంటది? ప్రభు అలాంటి కలిగిన బిడ్డల కొరకు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు కదా. కుడి చేత నిలవబడిన నా బిడ్డలారా, లేకపోతే తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఒకటి ఉంది. మీరు నా కోసం ఇలా చేశారయ్యా, నా కోసం పేదవారిని ఆదరించారు. దిక్కులేని వారి విధానాన్ని బట్టి చాలామంది ఆకర్షితులు అవుతున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు అని ఆయన అనుకుంటున్నాడు. వారం 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 ఇట్లా చాలామంది ఆ సంఘంలో చేర్చబడుతూ ఉంటే, ఇట్లా కాదు, ఒకరోజు వెళ్ళి వాళ్ళని పలకరించి రావాలి అని వాక్యం అయిపోయిన తర్వాత ఉన్న సమాజాన్ని మారుస్తూ వచ్చిందంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ముందు ఇంటిలో సాక్ష్యం కలిగి ఉంది కదా, ఎక్కడికి తీసుకొచ్చింది? చివరికి సంఘానికి. మన వల్ల మన సంఘానికి ఉపయోగం ఉందా? మన వల్ల మనకు పాదాలు పట్టుకొని ఉంటుంది కదండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాం, ఈ 3 గుణాలు మనలో ఉన్నాయా లేదా? సుబుద్ధి కలిగి మన భర్తని, మన బిడ్డల్ని, మన తోటి వారిని రక్షిస్తున్నావా లేదా? ప్రాణాపాయ స్థితి, అయ్యో నరకం నుంచి మరి సాతాను హస్తాడండి. 33.5 సంవత్సరాలు జీవిస్తే చివరి 3.5 సంవత్సరమే పరిచర్య చేశాడు, కానీ 30 సంవత్సరాలు తను ఎలా జీవించాడో ఆ జీవితానికి తగ్గట్టు 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. ఇప్పటికి 2000 కాదు, మన ఆరోగ్యం కాదు, మన ఐశ్వర్యం కాదు, మన అంతస్తు కాదు, మన భోగభాగ్యాలు అంత